మీరు ఇప్పటివరకు చాలా స్కామ్స్ చూసే ఉంటారు, అదేవిధంగా వినే ఉంటారు. మరికొందరు అయితే ఆ స్కామ్ ట్రాప్లో పడే ఉంటారు. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే స్కాము నా ఫ్రెండ్స్లో కొంతమందికి జరిగింది, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఈ వీడియోలో స్కామ్ ఏ విధంగా జరిగింది, అదేవిధంగా స్కామ్ బారిన పడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ స్కామ్ బారిన మీరు పడ్డా కూడా ఏ విధంగా దానిని ఎదుర్కోవాలనే విషయాన్ని ఈ వీడియో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మిస్ అయితే కనుక మీరు చాలా నష్టపోతారు, తప్పకుండా చూడండి. హాయ్, వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్. నా పేరు బాలకృష్ణ. మీరు ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియో చూడాలని ఇంట్రెస్ట్ మీకు కలుగుతుందని అర్థమవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మా ఫ్రెండ్స్లోనే చాలా మందికి జరిగింది. అదేవిధంగా మీ వరకైనా నా వరకైనా రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చాను. అలా కూర్చొని వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేస్తే మా ఫ్రెండ్స్లో కొంతమందివి స్టేటస్లో వాళ్ళ స్క్రీన్ షాట్లు దర్శనమిచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో తన పేరు మరియు ఫోటో యూజ్ చేసుకొని ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ మెసేజ్ పెట్టి నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, నేను ఎమర్జెన్సీలో ఉన్నానని ఆ స్క్రీన్ షాట్లో దర్శనమిచ్చాయి. 2 రోజులు ఆగిన తర్వాత అదే వాట్సాప్ ఓపెన్ చేస్తే మళ్ళీ కొందరు ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్లు అదేవిధంగా దర్శనమిచ్చాయి. మళ్ళీ ఒకరోజు తర్వాత ఇదే సేమ్ రిపీట్ అయింది. దీనితో ఏం జరుగుతుందా అని చెప్పి వాళ్ళందరికీ కాల్ చేశాను. కాల్ చేస్తే కొన్ని విషయాలు నాకు తెలిసాయి. ఆ విషయాలని మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ స్కామ్ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ స్కామర్ల టార్గెట్ ఎవరంటే ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఏవైతే పబ్లిక్ ప్రొఫైల్స్ ఉంటాయో వాటిని చూస్ చేసుకుంటారు. వాళ్ళని చూస్ చేసుకున్న తర్వాత దానిలో ఏవైతే ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటాయో ఆ ప్రొఫైల్స్లో వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. వన్స్ ఆ ప్రొఫైల్ సెలెక్ట్ అయిందా ఇంకా గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే, హాయ్, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, నీ వాట్సాప్ నెంబర్ పెట్టు, నా అకౌంట్ యూపీఐ లిమిట్ అయిపోయింది, అర్జెంటుగా ఒక 15,000 సెండ్ చేస్తావని చెప్పి ఉంటుంది. ఇంకో కన్వర్జేషన్లో, నేను కొంచెం హాస్పిటల్లో ఉన్నాను, కొంచెం ఎమర్జెన్సీ, డబ్బులు కొంచెం ట్రాన్స్ఫర్ చేయి, పొద్దునకల్లా నీకు ఇచ్చేస్తాను అని ఉంటుంది. దీనితో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. పొద్దున తర్వాత మీ అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే అమౌంట్ క్రెడిట్ అవ్వదు. దీంతో కాల్ చేస్తారు, ఫోన్ స్విచ్ ఆఫ్. పోనీ ఆ అకౌంట్కి మెసేజ్ చేద్దాం అనుకుంటే ఆ అకౌంట్ కూడా కనబడదు. దీనివల్ల కేవలం డబ్బులు పంపించిన వాడు మాత్రమే మోసపోతాడు అనుకుంటే పొరపాటే. డబ్బులు ఇచ్చినవాడు ఒక ఫ్రెండ్కి సహాయం చేద్దామని చెప్పి డబ్బులు ఇస్తాడు. అయితే ఆ డబ్బు రాకపోయేసరికి ఎలాగైనా ఆ ఫ్రెండ్ అడ్రస్ అయినా లేదంటే రియల్ ఫోన్ నెంబర్ అని తెలుసుకోవాలని అనుకుంటాడు. ఏదో విధంగా వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్నైనా కాంటాక్ట్ చేసి అడ్రస్ లేదంటే ఫోన్ నెంబర్ తెలుసుకోవడం పెద్ద కష్టమేం పని కాదు. దీనితో ఆ పర్సన్ ఊగిపోతూ మీ దగ్గరకు వచ్చి అర్జెంటుగా అమౌంట్ రిటర్న్ చేయు అని అంటాడు. దీనితో మీరు షాక్ అవుతారు. చాలాసేపు డిస్కషన్ తర్వాత అప్పుడు ఇద్దరికీ అర్థమవుతుంది ఏంటంటే ఇద్దరు మోసపోయారని చెప్పి. ఒకరు నా పేరు వాడుకొని ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారని, మరొకరు అదే ఫేక్ ప్రొఫైల్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మోసపోయారని ఇద్దరు అప్పుడే అర్థమవుతుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ ప్రొఫైల్ వాడి ఒక 10-20 మందికి ఇదే విధంగా అమౌంట్ అడిగి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుని ఉంటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఎంతమంది మీ ఇంటి మీదకి వస్తారు, ఎంతమందికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కొందరైతే మీ మీద చేయి చేసుకున్నాకే మాట్లాడడం కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా, ముందుగా ప్రొఫైల్స్ని ప్రైవేట్ చేసుకోండి. ఎందుకంటే మీ ప్రొఫైల్ పబ్లిక్ ఉండడం వల్ల మీ ఫోటోతో పాటు మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. దానికి ఆ స్కామర్స్కి మీరే ఛాన్స్ ఇచ్చిన వారు అవుతారు. ప్రైవేట్ ఉండడం వల్ల మీ ఫొటోస్తో పాటు మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ కూడా వాళ్ళకి కనబడవు. అయితే కొందరు క్రియేటర్స్ ఉంటారు, వాళ్ళ ప్రొఫైల్ పబ్లిక్ ఉంటే కానీ బండి నడవదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? సరే, ఆ స్కామ్ బారిన మీరు పడ్డారు, ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే ముందు వెనక ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసే బదులు ముందుకు ఒకసారి ఆ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అయిందో ఒకసారి చూడండి. ఒకవేళ అకౌంట్ రీసెంట్గా క్రియేట్ అయ్యి మీకు రిక్వెస్ట్ వచ్చిందంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రీసెంట్గా మా ఫ్రెండ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు అని అనుకొని నమ్మి మీరు యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత మీకు మెసేజ్ పెట్టి అమౌంట్ గురించి డిస్కస్ చేస్తే కనుక ముందుగా మీ దగ్గర ఏదైనా తన నెంబర్ ఉంటే డైరెక్ట్గా కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి ఆ పర్సనా కాదా అనేది. సరే, ఆ పర్సన్ మొబైల్ నెంబరు మీ దగ్గర లేదు, మీరే అతన్ని నెంబర్ అడగండి. నెంబర్ అడిగిన తర్వాత కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి ఆ వాయిస్ తనదా కాదా అనేది.
ఫోను చేసిన తర్వాత తన ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసి నేను హాస్పిటల్లో ఉన్నాను, ఎమర్జెన్సీగా ఉన్నాను, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేను అలాంటి కబుర్లు చెప్తే కనుక మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని ట్రూ కాలర్లో చెక్ చేయండి, నేమ్ కనిపిస్తుంది. లేదు అంటే కనుక మీ యూపీఐ ద్వారా ₹1 ఆ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయండి, ఒక నేమ్ కనిపిస్తుంది. దానితో మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆ పర్సన్ అనేది రియల్ ఆ ఫేక్ అనేది. అయినా కూడా మీకు కన్ఫర్మేషన్ రాకపోతే మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా తన కాంటాక్ట్ నెంబర్ అయినా తన ప్రొఫైల్ అయినా ఒకసారి అడిగి చెక్ చేయండి. ఇలా మీకు ఉన్న ప్రతి ఆప్షన్ వాడుకొని కన్ఫర్మ్ చేసుకున్నాకే ప్రొసీడ్ అవ్వడం బెటర్. మీ ప్రొఫైల్ వాడి ఎవరైతే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో ఆ ఫేక్ అకౌంట్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు జరిగిన దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, కుదిరితే ఒక వీడియో చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు డ్యామేజ్ కంట్రోల్ని తగ్గించవచ్చు. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ మీ సోషల్ మీడియా కాంటాక్ట్లో తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త పడతారు, అదేవిధంగా ఒక అవగాహన అనేది ప్రతి ఒక్కరికి లభిస్తుంది. ఇంతే వీడియోని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్.